స్టెప్ నెంబర్ 1, చూజ్ యువర్ నీచ్. ఫస్ట్ నీచ్ క్లారిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం చూస్ చేసుకునే ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఏదైనా సరే మనకి ఇష్టమైనదైతే మనం బిజినెస్ ని బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతాం. అండ్ ఇంట్రెస్ట్ లేకపోతే కొన్ని ఇయర్స్ కే మనకి బోర్ కొట్టేస్తుంది. కాబట్టి మనం చేసే పనిలో నీచ్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 2, మన టార్గెట్ కస్టమర్. మార్కెట్ లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. వాటిల్లో మన నీచ్ కి, మన ప్రొడక్ట్ కి, మన సర్వీసెస్ కి రిలేటెడ్ అయిన కస్టమర్ ఎవరు అనేది మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలగాలి. ఎందుకంటే మన కస్టమర్సే మన సక్సెస్ కి రీజన్ అవుతారు కాబట్టి. స్టెప్ నెంబర్ 3, క్రియేట్ యువర్ బ్రాండ్ ఐడెంటిటీ. మన బ్రాండ్ ఐడెంటిటీ, లోగోస్, కలరింగ్ అండ్ ప్యాకేజింగ్, కస్టమర్ రివ్యూస్ ఇవన్నీ బ్రాండ్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తాయి. సో స్టెప్ నెంబర్ 3 కూడా మన ఫ్యాషన్ బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 4, స్టార్ట్ యువర్ బిజినెస్ స్మాల్. ఎప్పుడైనా సరే ఫ్యాషన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు చాలా భయపడతారు. ఎక్కడ లాస్ అవుతామో, ఎక్కడ మనకి ఫెయిల్యూర్ అవుతామో అని. అదే మనం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ ఇన్వెంటరీతో, తక్కువ డిజైన్స్ తో మనం స్టార్ట్ చేస్తే గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. స్టెప్ నెంబర్ 5, యూజ్ సోషల్ మీడియా టూల్. సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ టూల్. దీన్ని వాడినప్పుడు మనం ఎంత చక్కగా యూజ్ చేసామంటే అంత చక్కగా మన బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సోషల్ మీడియా లేనిదే మనం మార్కెట్ లో ఎటువంటి బిజినెస్ ని కానీ సర్వీస్ ని కానీ మనం ప్రొవైడ్ చేయలేం. స్టెప్ నెంబర్ 6, ఫోకస్ ఆన్ క్వాలిటీ నాట్ క్వాంటిటీ. క్వాలిటీ, మన ప్రొడక్ట్ క్వాలిటీ అనేది ఎంత బాగా ఉంటే అంత బాగా కస్టమర్స్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో ఎప్పుడైనా సరే ఫోకస్ క్వాలిటీ మీద చాలా బాగా పెట్టాలి. రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. స్టెప్ నెంబర్ 7, కన్సిస్టెన్సీ. మన బ్రాండ్ ఏదైనా సరే మనం వర్క్ అనేది సోషల్ మీడియా కన్సిస్టెన్సీగా చేశామంటే మన బిజినెస్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఎప్పుడైనా సరే బిజినెస్ ని చాలా స్లోగా కన్సిస్టెన్సీగా మొదలు పెట్టాలి. అప్పుడే గ్రోత్ వస్తుంది. మీకు ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.